ఇంటిలోన మనుషులున్నారని కూడా గుర్తించాం. ఎల్లప్పుడూ ఫోను చేతిలోనే పెట్టుకుంటాం. నిమిషానికో సెల్ఫీనే అప్‌లోడ్ చేస్తుంటాం. హౌ మెనీ లైక్స్ అంటూ సెర్చింగే చేస్తుంటాం. యూట్యూబ్‌లో వీడియోలు వదలకుండా చూసేస్తాం. టైమెంతో తెలియకుండా నైట్ ఔటే చేసేస్తాం. కాలమంతా ఖాళీగా కాలక్షేపం చేస్తుంటాం. యువతరానికి ఐకాన్లు మేమే అనుకుంటాం. వాట్సాప్ ప్రొఫైల్ పిక్‌గా ఏం పెట్టాలనుకుంటాం. ఉన్న ఫోటోలన్నిటినీ ఎడిటింగే చేస్తుంటాం. కాలేజీకి టైమైనా కదలకుండా కూర్చుంటాం. ఫోన్‌కి ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ వాడేస్తాం. లంచ్ బాక్సులొదిలేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాఠాలకి బదులుగా పాటలే మేం వింటుంటాం. ఇంటిలోకి అతిథులొస్తే వాట్సాప్‌లో హాయ్ అంటాం. మేమెక్కడికెళ్ళినా వైఫై పాస్వర్డ్ అడుగుతుంటాం. పలకరింపులొదిలేసి స్టేటస్‌లే పెడుతుంటాం. ఎక్కడున్నావని అంటే లొకేషన్ షేర్ చేస్తాం. టెక్నాలజీ పేరుతోటి టెక్స్ట్ బుక్కులొదిలేసాం. ఫేస్‌బుక్ ఓపెన్ చేసి పేజీలన్నీ తిరగేస్తాం. స్మార్ట్ ఫోనులొచ్చాక నోట్ బుక్కులొదిలేశాం. షాపింగులు ఏవైనా కామర్స్‌లో చేసేస్తాం. బిల్లెంతైనా మేం కార్డులన్నీ గీసేస్తాం. కాలమంతా ఖాళీగా మేం కాలక్షేపం చేస్తుంటాం. యువతరానికి ఐకానులు మేమే అనుకుంటాం.